ఎంఆర్ఓ గారు, అద్దంకి నరేష్ గారు, మన ఎంపీడీఓ గారు, పక్కాయిలు కట్టడానికి, గడ్డీలు ఉన్న ప్రతి కుటుంబానికి, అక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇంటి కట్టడానికి ఈ మొదటి సంవత్సరంలో 6,000 ఇళ్లు మనం నియోజకవర్గానికి వచ్చి 300 కోట్లు. ఇది రికార్డు చరిత్ర. భారతదేశంలో పినపాక నియోజకవర్గానికి ఏ రాష్ట్రంలో ఇల్లు వచ్చి ఉండవు. 6,000 ఇళ్ళు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం చేసి దాన్ని ఇవాళ మనం అమలు చేస్తున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున పినపాక నియోజకవర్గంలో 13,000 మందికి కొత్త రేషన్ కార్డులు మనం పంపిణీ చేయడం జరుగుతా ఉంది అన్ని మండలాల్లో. మరి 13,000 మందికి రేషన్ కార్డులు అందుకొని వారికి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఇవాళ ఆహార భద్రత కల్పిస్తా ఉంది. సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేసే అవకాశాన్ని రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. పేదవాళ్ళందరూ కూడా మరి పేదవాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కునే దానికోసం, మహిళల కోసం అనేక కార్యక్రమాలు మన గవర్నమెంట్ మరి ప్రవేశపెట్టి సపోర్ట్ చేస్తా ఉంది మహిళా లోకానికి. 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరం చేయాలనే లక్ష్యంలో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు ఇవాళ ప్రవేశపెట్టి మరి పేద ప్రజల యొక్క మన్ననలు పొందుతున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మహిళలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దీవించారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.